నమస్కారం. ఈరోజు మనం భద్రాచల క్షేత్రం నేపథ్యంగా సాగే ఒక అత్యంత ఆసక్తికరమైన చారిత్రక ఆధ్యాత్మిక గాథను మాట్లాడుకోబోతున్నాం. గడ్డపుదాసు అలాగే సీతమ్మ ఈ ఇద్దరు పరమ భక్తుల జీవితాల చుట్టూ తిరిగే కథ ఇది. నిజానికి ఇది కేవలం ఒక కథ కాదు, భౌతిక సంపదకు ఆధ్యాత్మిక ఉన్నతికి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన ఘర్షణ. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఆ అద్భుతమైన కథను ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్దాం. ఓకే, ఇక మాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలొక సామాన్య భక్తుడి కోపం అపారమైన సంపద ఉన్న ఒక వ్యక్తి గర్వాన్ని ఎలా దహించివేసింది? రెండు పూర్తి భిన్నమైన ప్రపంచాలు ఢీకొన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక సాధారణ భక్తుని నోటినుంచి వచ్చిన మాట ఒక సంపన్నుడి అహంకారాన్ని ఎలా బూడిద చేసింది? ఈ ఉత్కంఠభరితమైన ఘర్షణే మన ఈనాటి కథకు ప్రాణం. పదండి, ఆ సంఘటనల క్రమాన్ని అన్వేషిద్దాం. అంకం 1. అపూర్వమైన భక్తి బంధం. ఈ ఘర్షణను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ కథలోని ప్రధాన వ్యక్తుల మధ్య ఉన్న బంధాన్ని తెలుసుకోవాలి. నెల్లూరు ప్రాంతానికి చెందిన ఒక రెడ్డి సామాజిక వర్గ భక్తుడు తన జీవితాన్ని సర్వస్వాన్ని వదిలేసి భద్రాచలం చేరుకున్నారు. ఆయనే మన గడ్డపుదాసుగారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే గడ్డపుదాసుగారికి సీతమ్మగారికి మధ్య ఎలాంటి రక్త సంబంధం లేదు. వాళ్ల బంధమంతా కేవలం రామకైంకర్యం, అంటే ఆ శ్రీరాముడికి సేవ చేయడం అనే ఒకే ఒక్క లక్ష్యం మీద ఆధారపడుండేది. ప్రాపంచిక బంధాలకు పూర్తిగా అతీతమైన స్వచ్ఛమైన బంధం వాళ్లది. వాళ్ల మధ్య ఉన్న ఈ నిష్కల్మషమైన ప్రేమానురాగాలకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను వినండి. ఒకసారి గెడ్డపుదాసుగారికి కట్టుకోవడానికి సరైన వస్త్రం లేక ఏకంగా సీతమ్మగారి చీరను చింపి గోచిగా కట్టుకున్నారట. మామూలుగా అయితే ఎవరికైనా చిర్రెత్తుకోస్తుంది కదా, కాని సీతమ్మగారు ఏమాత్రం కోపగించుకోకుండా, అన్నయ్య, నీ ఉండబట్టే కదా నా చీర చింపి కట్టుకున్నావు అని ఎంతో మురిసిపోయారట. భౌతిక వస్తువుల మీద వాళ్లకున్న నిరాసక్తతకు, వాళ్ల మధ్య ఉన్న స్వచ్ఛమైన అనుబంధానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేముంటుంది చెప్పండి? ఇక్కడ మనం ఉత్తమస్య క్షణం కోపం అనే ఒక సంస్కృత సూక్తిని గుర్తుచేసుకోవాలి. అంటే మంచివాళ్ల కోపం ఒక తాటియాకు మంటరాగా క్షణకాలంలో చల్లారిపోతుంది అని అర్థం. వీళ్ల బంధం కూడా సరిగ్గా ఇలాగే ఉండేది. సీతమ్మగారికి కోపం వస్తే గడ్డపుదాస్గారిని తిట్టడం, అప్పుడు ఆయన చిన్న పిల్లాడిలా అలిగి గోదావరొడ్డుకు వెళ్ళిపోవడం, ఆ వెంటనే ఆవిడ బాధపడిపోయి ఆయనను వెతికి బతిమలాడి మరీ తీసుకురావడం జరిగేది. అసలు వాళ్ళు ఒక్క క్షణం విడిచి ఉన్నా భరించలేనంత గొప్ప బంధం అన్నమాట వాళ్లది. ఇక 2వ అంకం, భగవంతునితో సాన్నిహిత్యం. ఈ అపూర్వమైన అనుబంధం కేవలం వాళ్ళిద్దరికే పరిమితం కాలేదండి. నేరుగా భగవంతునితో వాళ్లకున్న సాన్నిహిత్యానికి కూడా ఇది వర్తిస్తోంది. సాధారణంగా దేవుడంటే మనం కొంచెం భయంతో కూడిన భక్తిని చూపిస్తాం కదా, కాని సీతమ్మగారికి భగవంతుని మీద ఎంత చనువండేదంటే ఒకసారి స్వామి తనను సరిగ్గా పట్టించుకోలేదని ఏకంగా దేవుడిమీదే అలిగి వేరే ఊరికి వెళ్ళిపోయారట. ఆలోచించండి, దేవుడిమీదే అలిగేంత చనువది. అప్పుడు సాక్షాత్తూ ఆ శ్రీరామచంద్రుడే స్వయంగా ఆమె కలలోకి వచ్చి బుజ్జగించి మరీ తిరిగి భద్రాచలానికి రప్పించుకున్నాడట. భక్తురాలిమీద స్వామికియున్న అనంతమైన ప్రేమకు ఇది అద్దం పడుతోంది కదూ. 3వ అంకం, అహంకారం మరియు పరిహాసం. కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇక్కడే మన కథలోకి ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. భద్రాచలానికి కొత్తగా ఒక బెంగాలీ బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన చాలా చాలా ధనవంతుడు. అక్కడ ఒక మిఠాయి దుకాణాన్ని, అలాగే ఒక పెద్ద కొత్త ఇంటిని నిర్మిస్తూ ఉన్నాడు. సర్వస్వాన్ని వదిలేసిన మన భక్తుల జీవితాలకు పూర్తి విరుద్ధంగా భౌతిక సంపదను, ప్రాపంచిక విజయాలను సూచించే ఈ పాత్ర రాకతో కథలో నాటకీయత మొదలవుతుంది. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, అటుగా వెళ్తున్న గడ్డపుదాసుగారిని ఆ బ్రాహ్మణుడు చూశాడు. ఎంతో గర్వంతో ఆయన భక్తిని ఎగతాళి చేస్తూ ఏమన్నాడో తెలుసా? ఆ కొండమీదున్న నల్లరాతికి సేవ చేయడమెందుకు? నా ఇంటిపనికి రండి, మీకు 6 అణాలు కూలీ ఇస్తాను అన్నాడు. ఇది కేవలం ఒక మాటల డాడి కాదు, 2 భిన్నమైన ప్రపంచ దృక్పథాల మధ్య జరిగిన పెద్ద ఘర్షణ. దేవుణ్ణి కేవలం ఒక నల్లరాయిగా చూడటం ఆ బ్రాహ్మణుడి అజ్ఞానానికి, అహంకారానికి పరాకాష్ట. సాధారణంగా ఎప్పుడూ ఎంతో శాంతంగా ఉండే గడ్డపుదాసుగారికి తన ప్రాణమైన రాముడిని నల్లరాయి అని అవమానించడం చూసి కట్టలు తెంచుకునేంత కోపమొచ్చేసింది. ఆ ఆగ్రహంలో ఆయన ఆ బ్రాహ్మణుడికి ఒక భయంకరమైన సవాలు విసిరారు. నువ్వు కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసిన సరిగ్గా 15వ రోజున
నీ ఇండ్లు తగలబడకపోతే కొండమీదున్నది నల్లరాయే మా సేవ వృధాయే అని శపించారు. ఒకవేళ ఇల్లు తగలబడితే అది నల్లరాయి కాదని ఆయనే దైవమని తెలుసుకోమని గట్టిగా హెచ్చరించారు. ఈ డైలాగ్తో కథలోని టెన్షన్ ఒక్కసారిగా పీక్స్కు వెళ్ళిపోయింది. ఆ తర్వాతి పరిణామాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఊహించండి. మొదట ఎగతాళి చేయటం జరిగింది. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు తన సంపదంతా ప్రదర్శిస్తూ అత్యంత వైభవంగా గృహప్రవేశం చేశాడు. ఆ తర్వాత మొదలైంది భయంకరమైన ఆ 15 రోజుల కౌంట్డౌన్. ఆ గర్వాంధుడైన బ్రాహ్మణుడు నిజంగానే గడ్డపుదాసుగారి మాటలను లైట్ తీసుకున్నాడా? అసలు ఆ 15వ రోజున ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ అప్పట్లో ఊరు జనాలందర్లోనూ ఉండింటుంది కదా. 4వ అంకం గర్వభంగం మరియు పరివర్తన. ఇక క్లైమాక్స్కి వద్దాం. గడ్డపుదాసుగారు ఇచ్చిన ఆ భయంకరమైన శాపం ఎలాంటి పరిణామాలకు దారితీసిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే భగవంతుని అపారమైన బలం నిరూపితమైంది. గడ్డపుదాసుగారు ఏమని శపించారో అక్షరాలా అదే జరిగింది. ఆ బ్రాహ్మణుడు గృహప్రవేశం చేసిన ఖచ్చితమైన 15వ రోజున మిఠాయి వండుతుండగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని ఎంతో ఖర్చుపెట్టి కట్టుకున్న ఆ కొత్త ఇల్లు పూర్తిగా కాలి బూడిదైపోయింది. బ్రాహ్మణుడు ఊహించని విధంగా తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని చవిచూశాడు. కొండమీద ఉన్నది కేవలం నల్లరాయి కాదు, అత్యంత శక్తివంతమైన దైవం అని ప్రపంచానికి రుజువయింది. ఈ ఘటన తర్వాత ఆ బ్రాహ్మణుడి జీవితంలో వచ్చిన మార్పు నిజంగా చాలా స్ఫూర్తిదాయకం. మొదటి దశలో అతను తీవ్రమైన నష్టాన్ని ఫేస్ చేశాడు. తన ఇల్లు, తన దుకాణం కాలిపోవడంతో అతని గర్వం పూర్తిగా అణిగిపోయింది. ఇక రెండవ దశలో అతనికి నిజమైన జ్ఞానోదయం కలిగింది. భగవంతుని శక్తిని, ఆ సామాన్య భక్తుల తపోబలాన్ని అతను మనస్ఫూర్తిగా గుర్తించాడు. ఇక మూడవ దశకొచ్చేసరికి అతను పూర్తిగా మారిపోయి భగవంతుని పట్ల అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇది కేవలం ఒక నష్టం కాదు, ఒక మనిషిలో వచ్చిన గొప్ప పరివర్తన. సో మనమీ గాథ ముగింపుకు వచ్చేశాం. ఈ మొత్తం కథనం మన ముందుంచుతున్న అత్యంత బలమైన ప్రశ్నే ఇది. స్వచ్ఛమైన భక్తి ఒక వినాశకరమైన శాపాన్ని సైతం ఒక మనిషిలో జ్ఞానోదయం కలిగించే మార్గంగా మార్చగలిగినప్పుడు అసలు మన సంపదకు నిజమైన కొలమానమేమిటి? మనం కూడబెట్టుకునే ఇటుకలు, రాళ్ళు, నాణేలు ఖచ్చితంగా కావు కదా. అది మనలో ఉన్న అచంచలమైన విశ్వాసం మరియు నిష్కల్మషమైన భక్తి మాత్రమే. భౌతిక సంపద కన్నా ఆధ్యాత్మిక ఉన్నతి ఎంత గొప్పదో భద్రాచలానికి చెందిన ఈ గడ్డపుదాసు మరియు సీతమ్మల గాథ మనకు శాశ్వతంగా గుర్తుచేస్తూనే ఉంటుంది. ఈ అద్భుతమైన కథనంలో నాతో పాటు ప్రయాణించినందుకు మీకందరికీ ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.